హాయ్ అండి. ఈరోజైతే ఒక మినీ వ్లాగ్‌ని షూట్ చేద్దాం అనుకుంటున్నాను. మినీ వ్లాగ్ ఏం కాదు అండ్ లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియో కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నాననమాట. ఈరోజైతే ఆహ్, మేమంతంతా హాలిడేస్ కదా! సో, అందుకని మా హోమ్ టౌన్‌కెళ్దాం అనుకున్నాము. సో, వెళ్తున్నామనమాట. అంటే మేము యాక్చువల్‌గా చెన్నైలో ఉంటాం గదా! ఆంధ్రాకెళ్తున్నాము. ఆహ్, అదే ఒక వ్లాగ్ కింద చేసి పెడితే బావుంటుంది కదా! చాలా డేస్ అయింది వ్లాగ్స్ కూడా షూట్ చేసి అని చెప్పి స్టార్ట్ చేశాననమాట. హ్మ్. అసలైతే మేము యాక్చువల్‌గా 6:00 స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కానీ 7:30 అయిపోయింది. చాలా లేట్ అయిపోయిందనమాట. యాక్చువల్‌గా మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ ఉంటాము. అంటే ఇక్కడ నుంచి మనకి 12 అవర్స్ పడుతుంది కదా జర్నీ. సో, అందుకని చెప్పి మేము కొంచెం ఫాస్ట్‌గానే స్టార్ట్ అయిపోతాము. కానీ ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది. 7:30 అయిపోయింది స్టార్ట్ అయ్యేటప్పటికి. యాహ్! చూస్తూ ఉండండి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇంట్లో జస్ట్ కాఫీ అలా తాగేసి బయలుదేరిపోయామనమాట. టిఫిన్స్ అది బయట చేద్దాము అలా అని చెప్పేసి. అండ్ ఇక్కడ మేము మా జర్నీ అయితే అట్లా సాగుతూ ఉంది. లాంగ్ జర్నీస్‌లో కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది కదా! ఎక్కువసేపు కూర్చోవాలి అలాగని కొంచెం మధ్యలో స్టాప్స్ వేసుకుంటూ వెళ్ళామనమాట. ఇక్కడ టోల్ గేట్ గురించి ఇంకొకటి చెప్పాలండి. 1 ఇయర్‌కి 3000 పే చేస్తాం కదా! 3000 పే చేస్తే ఏంటంటే 200 టోల్స్ వరకు మనకు ఫ్రీ. అలా అని ఉంది. ఇప్పుడు కొంచెం పెరిగినట్టుంది. 3700 ఏదో ఉంది. ఇక్కడ టిఫిన్స్‌కైతే ఏ టు బికి వచ్చామనమాట. అడియార్ ఆనంద్ భవన్ ఉంటుంది కదా! చెన్నైలో అది ఫేమస్ అనమాట. వెజ్‌కి ఫేమస్ రెస్టారెంట్ ఇది. అండ్ ఇక్కడ స్వీట్స్ కూడా చాలా బావుంటాయండి. బట్ కొంచెం కాస్ట్‌లీ ఉంటాయి. బట్ క్వాలిటీ అయితే చాలా బావుంటాయన్నమాట. ఇక్కడ ఇంకొకటేంటంటే మేము ఫేస్ చేసింది, ఇదివరకైతే మన దగ్గరకొచ్చి ఆర్డర్ తీసుకునేవారు. ఇప్పుడు అలా కాదు. సెల్ఫ్ సర్వీస్ అంట. అది మాత్రం కొంచెం ఇలా లాంగ్ జర్నీస్‌లో ఎక్కువ టైం దాని మీద మనము పెట్టలేము గదా! సో, చాలామంది వస్తూ ఉంటారు. కొంచెం అక్కడ మాత్రం కొంచెం ప్రాబ్లమ్ అనిపిచ్చింది. కానీ తప్పదు గదా ఇంకా. సో, అలా సెల్ఫ్ సర్వీసింగ్‌కెళ్ళాం గదా అని చెప్పేసి తీసేసుకున్నాము. అండ్ ఇదొక్కటే కొంచెం ఇష్యూ అండి. ఇక్కడ క్వ ఆహ్, క్వాలిటీలో అయితే మనం ఎట్లాగా చూసుకోనవసరం లేదు. చాలా అంటే చాలా బావుంటాయి. కానీ ఇక్కడ ఇంకొకటేంటంటే చట్నీస్. చట్నీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. కానీ ఆ చట్నీస్ మాత్రం చాలా కొంచెం కొంచెం క్వాంటిటీసే ఇస్తారు. మనం మళ్ళీ కావాలి అంటే అక్కడ పెట్టరనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం వేసుకోవాలి. అలా వేసుకోవడం ఎందుకులే అనిపిస్తదనమాట. మళ్ళీ లెగిసి వెళ్ళి ఏసుకోవాలి కదా! అందుకని చెప్పి. ఇదిగో ఇక్కడైతే మేము దోస ఆర్డర్ చేసుకున్నాం. నేను, అఖిల్. మా హస్బెండ్ వచ్చి ఇడ్లీ తీసుకున్నారు. చూస్తున్నారా? నాకన్నా పెద్దదుంది దోస ఇక్కడ. హ్మ్. నాకు అక్కడ చట్నీస్ అన్నా కూడా చాలా ఇష్టము. ఏంటి కొబ్బరి చట్నీ అండ్ టొమాటో అండ్ పుదీనా చట్నీ ఇస్తారు. అండ్ సాంబార్ ఇస్తారనమాట. చాలా బావుంటది. చూసారా ఇక్కడ అన్ని స్వీట్స్ ఇప్పటికి చెన్నై నుంచి ఒక 130 కిలోమీటర్స్ వచ్చామండి. జస్ట్ ఇక్కడ అలా స్టాప్ చేసామన్నమాట రెస్ట్ కోసం. ఇక్కడేదో కెఫే ఉంటే స్టాప్ చేసాం. నుంచి ఆంధ్ర వెళ్ళేటప్పటికి ఒక 8:30 అలా టైం అవుతుంది. సో అది ఈ లాంగ్ జర్నీస్లో ఏంటంటే ప్రాబ్లము కంటిన్యూస్గా జర్నీ చేయాలంటే కొంచెం కష్టం అనమాట. ఇలా జస్ట్ స్టాప్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ఓకే పర్లేదు. కానీ రెస్ట్ ఉండదు. ఒకలాగా కాళ్ళన్నీ లాగేస్తాయి అన్నమాట. యాహ్! కానీ తప్పదు కదా! ఎంతమంది ఇలాగా లాంగ్ జర్నీస్‌లో కంఫర్ట్‌గా కూర్చుంటారు చెప్పండి కార్స్‌లో? ఇక్కడే కాదు రెస్టారెంట్స్‌లో కూడా కంఫర్ట్‌గా కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా!
ఎక్కడ తీసుకుందాం? ఇక్కడ బంగినపల్లినా? ఎవరు 120? టిఫిన్ చేశాక ఒంగోలు ముందు అలాగ మ్యాంగోస్ తీసుకున్నాక వెంటనే క్రాస్ చేయగానే బిలాల్ అనే ఈ రెస్టారెంట్ కనిపించింది మాకు. ఎందుకో చూడగానే బాగా అనిపించింది. అంటే ఇది మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనమాట అటు నుంచి వచ్చినప్పుడు రెస్టారెంట్. అండ్ చాలా రెస్టారెంట్స్ అయితే కొన్ని క్లోజ్లో ఉన్నాయి, మేబీ గ్యాస్ ప్రాబ్లం వల్ల ఏమో మరి. సో కనిపించింది కదా, అప్పటికి టైం కూడా తక్కువే అయింది, 1 o'clock ఏదో అయ్యింది. సరే తినేద్దాంలే అలా అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట ఈ రెస్టారెంట్కి. ఈ రెస్టారెంట్లో ఏంటంటే ఫుడ్ అంతా చాలా బాగుండింది, టేస్టీగానే ఉండింది. బట్ సర్వీస్ మాత్రం కొంచెం లేట్ అనమాట. అంటే ఒక 20 minutes 25 minutes అట్లా తీసుకొస్తున్నారు అంతే. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. అంబియన్స్ అంతా కూడా బాగుంది, డీసెంట్గా. యాక్చువల్గా చెన్నై నుంచి ఆంధ్ర వెళ్తున్నప్పుడు చాలా రెస్టారెంట్స్ని వెళ్తూ ఉంటాం కదా. యాక్చువల్గా ఒంగోలులో ఒక రెస్టారెంట్ ఏదో ఉండేదండి, అది చాలా బాగుండేది అనమాట, నాన్ వెజ్కి అట్లాగా. బట్ ఏంటంటే మేము ముందే ఇప్పుడంతా కూడా కొత్త కొత్త రెస్టారెంట్స్ అన్నీ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంతే. ఒకే రెస్టారెంట్ కాకుండా, అంటే ఒక్కొక్కసారి హిట్ అవుతాయి, ఒక్కొక్కసారి ఫట్ అవుతాయి, చెప్పలేము టేస్ట్లో. ఈ రెస్టారెంట్ అయితే టేస్ట్ అంతా ఓకే, చాలా బాగుంది, మంచిగా ఉండింది. అక్కడ నేను వీడియో తీస్తుంటే మా అఖిల్ వీడియో తీయొద్దని చెప్పి, ఇంకో చూస్తున్నారా, అఖిల్ వచ్చి ఇక్కడ క్రిస్పీ చికెన్ ఆర్డర్ చేసుకున్నాడు. చాలా అంటే చాలా బాగుందన్నమాట అది కూడా. నెక్స్ట్ మేము నార్మల్గా ఒక చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము, ముగ్గురం తినేద్దాం కదా అని. అంటే మేము లేట్గానే టిఫిన్ చేసాము, సో అందుకని చెప్పి సరేలే అని చెప్పేసి ఒక్కటి మాత్రం ఆర్డర్ చేసుకున్నాము. అది తినేసాక మళ్ళీ పైనాపిల్ జ్యూసెస్ చెప్పుకున్నాము. అంటే ఒక్కొక్క దానికి చాలా చాలా టైం పీరియడ్ ఉందన్నమాట తను సర్వ్ చేయడానికి. సో ఇక్కడైతే ఫుడ్ అంతా ఓకే, బాగుంది. ఇక్కడ చూడండి, మీకు ఆ బిల్ పేపర్ కూడా చూపిస్తున్నాను, రీజనబుల్గానే ఉన్నాయి కాస్ట్ మొత్తం. ఇంకో చూస్తున్నారుగా, ఇలా అయ్యిందనమాట. ఓకే, నాట్ బ్యాడ్, రీజనబుల్గానే ఉంది. ఇప్పుడు కరెక్ట్గా 3:30 అయిందనమాట. ఇప్పుడే మళ్ళీ స్టాప్, ఈ లాంగ్ జర్నీస్లో ఈ స్టాప్ సైడ్నే ఎక్కువైపోయింది అనమాట. మేము వెళ్ళి స్నాక్స్ తీసుకొని వచ్చాము. ఇక్కడ ఈ షాప్ ఉంటుంది, బాగుంటుంది విజయవాడలో. దీనికి మళ్ళీ స్నాక్స్, కార్న్ బాల్స్, కేక్స్, అండ్ ఇదేంటి వెనిలా రోల్స్, ఇవన్నీ తీసుకొచ్చాం అన్నమాట. కార్లో తినే సమోసా, అంటే లంచ్ కొంచెం తక్కువే తిన్నా అని చెప్పాలి. సో అందుకని కొంచెం ఆకలేసినట్టు అయ్యి మళ్ళీ ఇక్కడ ఆగి ఇవన్నీ తీసుకున్నాం. అది చూస్తాంలేండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. వావ్, భలే ఉండింది కదా అమరావతి. ఏదో వేరే ఊటీ ఇట్లాంటి క్లైమేట్లోకి వెళ్తున్నట్టుగా ఫీలింగ్, అవునా? ఇది అసలు స్నో లాగానే ఉంది, పొగనా ఏమో స్నో లాగా అనిపిస్తుంది. చాలా బాగుంది అమరావతి. ఇది కొత్త రూట్ కదా, ఇది కొత్త రూట్. చెన్నై నుంచి రావడానికి మనకి విజయవాడ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రూటర్ నుంచే వెళ్ళచ్చు. హలో అండి, ఇంటికైతే వచ్చేసాము. వచ్చేటప్పటికి 7:30 అయిందనమాట. కొంచెం అలా ఫ్రెష్ అయ్యి సరే ఈ వీడియోకి ఎండ్ చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. బాయ్ అండి, గుడ్ నైట్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.